హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 152 గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి ఈరోజు సోషియాలజీలో భాగంగా సొసైటీ పైన కొన్ని బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ బిట్, మానవ సమాజం ద్వారా సామాజిక ప్రవర్తన నేర్చుకునే విధానంను ఏమని అంటారు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అనుకరణ, సాంఘికీకరణం, చదువు అని. మరి ఈ మానవ సమాజం ద్వారా సామాజిక ప్రవర్తన నేర్చుకునే విధానాన్ని సాంఘికీకరణం అంటారు. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అథారిటీ సూత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అథారిటీ సూత్రాన్ని సాంఘిక సంక్షేమ పరిపాలన విధానంలో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సంక్షేమ పాలనకు సంబంధించనిది కానిది ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సంక్షేమ పాలనకు సంబంధించనిది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రణాళిక, సమన్వయం అనేది సంక్షేమ పాలనకి సంబంధించిన అంశాలు. మరి సంబంధించనిది ఏదవుతుంది? ఆడిట్ అనేది సంబంధించనిది అవుతుంది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 2 బి మాత్రమే సరైనవి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక విధానాల మూలం ఏంటిది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం, చట్టం, ప్రణాళిక అని ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా సాంఘిక విధానాలకు మూలమే. కాబట్టి మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఏబిసిలు సరైనవి. ఆప్షన్ 4 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘికీకరణం యొక్క ఏజెన్సీలు ఏవనగా అని అడగడం జరిగింది. ఏంటి ఈ సాంఘికీకరణం యొక్క ఏజెన్సీలు అని అడగడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. మరి సాంఘికీకరణం యొక్క ఏజెన్సీలు ఏంటి అంటే పరిసర ప్రాంతం మరియు సముదాయకత. ఈ రెండు కూడా సాంఘికీకరణం యొక్క ఏజెన్సీలు అవుతాయి. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.